హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు, అరే కొత్తగా ఏదైనా వస్తే బాగుండు, ఎమోషన్స్ ఇంకొంచెం ఉంటే బాగుండు, ప్రేమ కనిపిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. కొత్త సినిమాలు ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు, విజయాన్ని అందిస్తూ ఉంటారు. ఇప్పుడు మరి అదే బాటలో నడవడానికి ఒక మంచి చిత్రం ప్రేమ, త్యాగం, అనుబంధాల్ని కలిపి ఒక చిత్రంగా మలిచి టైటిల్ గమనంగా పెట్టి మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఏ వీడియో వచ్చినా చూసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. అరే భలే ఉందే అనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఈ చిత్రంలో మరొక ప్రత్యేక విశేషం ఏంటంటే కొత్త డైరెక్టర్ తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. తన పేరే సుజన. చాలా సృజనాత్మకంగా కథ మలిచారు అని అర్థమైపోతూ ఉంది. అండ్ దాంతోపాటు మనం ఏమండి గుండు సూది అని అలా మనం ఛత్రపతిలో ఆ పాత్రలో చూసినా, లేకపోతే బాలకృష్ణ గారి రీసెంట్ పైసా వసూల్లో చూసినా, ఆ తర్వాత ఈ చిత్రంలో చూసిన తన పర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలానే అద్భుతంగానే ఉంటుంది. అభినయంతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటారు. ఆవిడే శ్రియ. అండ్ మరి ఈ చిత్రంలో మనకి పెళ్లి చూపులు లాంటి మంచి చిత్రాన్ని అందించిన ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుంచి హీరో కూడా అడుగు పెట్టేశారు, తనే శివ కందుకూరి. సో దాంతో పాటుగా తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెట్టగానే సూపర్ హిట్స్ అందుకుంటున్న టాక్సీ బాల సినిమా నుంచి ఆవిడ టాక్సీ చాలా బాగా పరిగెడుతుందండి. పెట్రోల్కి ఏమాత్రం డబ్బులు కరవట్లేదు. తనే ప్రియాంక. మరి ఇంకొక హైలైట్ అండ్ మెయిన్ పిల్లర్ ఇళయరాజా గారు. సో మరి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో గమనం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. కాబట్టి ఈ చిత్రం గురించి మాట్లాడడానికి టీం అందరూ మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దామా రండి మరి. హాయ్ 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 హాయ్. Such a nice introduction. థ్యాంక్ యూ సో మచ్. సో And you look beautiful. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీరు పక్కన ఉంటే కొంచెం గ్లో నా వరకు రావడం కష్టమే. బట్ మా వాళ్ళు లైట్ కూడా వేయట్లేదు ఈ సైడ్. సో ఆల్మోస్ట్ మేము ఎన్నో ఇయర్స్ నుంచి మిమ్మల్ని చూడడం జరిగింది. నాకు అనిపిస్తుంది మీరు 100 grams అన్న అందం కానీ తగ్గడం కానీ 100 grams మీరు పెరగడం కానీ జరిగిందా లేదా అని డౌట్ వస్తుంది. సో హౌ ఎలా మెయింటైన్ చేస్తున్నారు శ్రేయ? ఇది ఎలా జరుగుతుంది? Well, I think I'm blessed with good genes, and I work out and I do a lot of yoga, a lot of kathak, so that keeps me fit. Lot of reels as well. సో ఈ మధ్య కాలంలో మేము మిమ్మల్ని చాలా రీల్స్లో చూడడం జరిగింది. అప్పుడప్పుడు మీ మూవ్స్ ట్రై చేసాం కానీ రావట్లేదు. ఫర్ అస్ లైక్ ఇంపాసిబుల్. బట్ కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ. లైక్ ఈ రోల్లో మిమ్మల్ని చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ very grateful to Sujana for writing it. It's very interesting how she when she narrated the script to me, I fell in love with it. And there's Baba in it. Baba is behind the camera. Yeah, I've decided every film Baba does, and when he's behind the camera, I want to be in front of the camera. He can just make you look like, he can just make you look that character. It's just he's amazing. హీఈస్ వెరీ పర్ఫెక్ట్. లైక్ ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో రాగానే ఇలా జ్ఞానశేఖర్ గారు కొంచెం అక్కడ ఫేస్ కట్ అవుతుంది, కాస్త బోర్డు వెనక్కి తీసుకోండి అన్నారు. సో హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ద పర్ఫెక్షన్. సో అఫ్ కోర్స్ అంతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మేము ట్రైలర్లో చూసిన లాస్ట్ వాటర్ సీన్ అయితే నాకు అనిపించింది వా. అండ్ మామూలుగా హీరోయిన్స్ అనగానే అందం ఎక్కువగా, అండ్ ఏ ఇండస్ట్రీలో అయినా అందం 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 ఇలా ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా తక్కువ రోజు దొరుకుతూ ఉంటాయి. సో బట్ గమనంలో మీ రోల్కి చాలా పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ మీకు విన్నపడదు ఆ రోల్ మీరు చేయడం జరిగింది. అండ్ స్క్రిప్ట్ తీసుకొని రాగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? I still remember the first time I heard the script. And most of the films that I love, I always remember that moment, when you start, when you finish reading it or when you finish listening to it, you are transported to some other world, and you know it, that you want to be part of it, and this will make sense. I had tears in my eyes, and I think Sujana wasn't sure if she wanted me in the film, but I said no, I have to do this. It just felt so intense, and there's so many layers to the story, the way she's written it. Every character, every person who's in the film, everyone just makes so much sense. There's so much that you'll take back. It is a film of hope and faith and love and courage. And yeah, I'm really happy that I am part of this film, and I'm
వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ మీరు పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మీరు ఈ ఫిల్మ్లో పార్ట్ అయినందుకు. అండ్ సుజన, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. Yes, the first time Very this happy is the to first see time it. I worked with a female director in Telugu films. I mean, that was amazing. But yeah, I really don't want to mention this female director or male director. I agree. So I always feel ki work ante. Yeah. So, Correct. ఏదైతే పని ఉంటుంది ఫీమేల్ ఆర్ మెయిల్, Correct, correct. ఆఫ్ కోర్స్ ఫీమేల్స్ లో ఈ స్ట్రెంగ్త్ ఉంటుంది ఏంటి, పేషెన్స్ అండ్ ఎమోషన్స్ ని ఇంకొంచెం బాగా. Yeah. సో అది మాకు Sujana, you కనిపిస్తూ needed a ఉంటుంది. lot of patience with me. She needed patience with me. Tell how much you wanted to kill me. Tell me. One or two times you felt like. ఓకే ఓకే, అది మీరు రియల్గా మాకు చెప్పాలనుకుంటున్నా. నాకైతే శ్రేయా లైక్ మేము అనుకుంటున్నాం కూడా, అంటే టుడే మేము కొంచెం లేట్ అయినా కూడా ఆల్వేస్ టైంకి పర్ఫెక్షన్, లైక్ ఓకే శ్రేయా వస్తున్నారా పర్ఫెక్ట్గా తన టైంకి వచ్చేస్తారు అనేది మాకుంటుంది. అండ్ మీరేమన్నా ఫేస్ చేశారా లేదు ఇలా లేదు, కాకుండా? నో టైంకి రావడం అదేం లేదు. షీ ఆల్వేస్ వాజ్ ఆన్ టైం. అండ్ తనే అని ఎందుకు అనుకున్నారు ఈ రోల్కి? సో ఎలా అనుకున్నారు? సో నేను ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు అంటే స్క్రిప్టింగ్ అంతా అయిపోయినాక కాస్టింగ్ వచ్చినప్పుడు నేను శ్రియా అని అనుకోలేదు. ఎవరు అనేది స్టిల్ థింకింగ్ ఎవరు అయితే బాగుంటారు అని. సో అవర్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు హీ సెడ్ మీరు వెళ్ళి శ్రియాకి స్క్రిప్ట్ నరేట్ చేయండి. అయితే నేను శ్రియాని ఎప్పుడు ఇలా చూడలేదు. లైక్ మై క్యారెక్టర్, నేను తనని చూసిన ఫిల్మ్స్లో, తనని చూసిన క్యారెక్టర్స్లో నా క్యారెక్టర్, నేను కమల అనే క్యారెక్టర్ని నేను శ్రియా ఎప్పుడు ఏ స్క్రీన్ మీద చూడలేదు ఏ ఫిల్మ్లో. బాబా సార్ చెప్పారు లేదు మీరు ఒకసారి జస్ట్ గో సిట్ విత్ హర్ అండ్ స్క్రిప్ట్ నరేట్ చేసి రావాలి. ఓకే. సో ఈ ఫిలింలో ఫస్ట్ నరేట్ చేసింది, కాస్టింగ్లో ఫస్ట్ నరేట్ చేసింది శ్రియాకే. సో శ్రియాని వెళ్ళాను, కలిసాను. సింపుల్ వి మెట్ ఇన్ అ రూమ్, లైక్ సింపుల్గా ఒక వైట్ షర్ట్ వేసుకొని కూర్చొని ఉన్నారు. సో నేను స్క్రిప్ట్ నరేట్ చేస్తున్నాను, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటే హాఫ్ వే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత the way she was listening, the way she was looking at me when I was narrating, I could see my character in her. ఓకే. So script anta అయిపోయిన తర్వాత she got tears in her eyes and she stood up and she hugged me. Wow. And she was not able to talk, ఇంకా silent అయిపోయింది. So script narrate చేసే process లో I felt yes, this is my Kamala, so I found her. తర్వాత తను ఇంకేం మాట్లాడలేదు, she couldn't talk, she was just sitting and her mother was talking about the characterization, అవన్నీ తనకున్న doubts because it's inspired from real incidents and stories. So we were discussing about all that. And she was just, while narrating, I saw that, she's my character. అండ్ నాకు కూడా మీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా హగ్ చేసుకోవాలని ఉంది, బట్ సోషల్ డిస్టెన్స్ వల్ల నేను బికాస్ ఆఫ్ పాండమిక్ నేను నన్ను కంట్రోల్ చేసుకున్నాను. అండ్ కెమెరామ్యాన్ వల్ల కూడా నేను ఇక్కడ నుంచి అక్కడికి రాలేను. బట్ యూ డన్ అ గ్రేట్ జాబ్. Thank you. నాకు తెలిసి మీరు ప్రొడ్యూసర్ని ఎక్కువగా కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండకపోయి ఉండొచ్చు, బికాస్ ఆయన డిఓపి కాబట్టి Yeah. ఎక్కడెక్కడ బడ్జెట్ అవుతుంది హీ నోస్ వెరీ వెల్. Yeah. సో ఎస్, Yeah. హాయ్ Hi. వెయిట్ చేస్తున్నాము మేము మీ ఫిలిం కోసం. సో Yes. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి. అండ్ దీని నుంచి మీరు రావడం మొదలవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ మీ ఫిలిం చూసాను, అది కూడా నేను ప్రమోట్ చేశాను. Yeah. అక్కడ కూడా మనం కలుసుకోవడం జరిగింది. You're there at every film event, and which is a good thing. రైట్. ఇందులో దాంతో పాటుగా మీరు లైక్ ఈ ఫిలింలో స్పెషాలిటీ అండ్ మ్యాజికల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మీకు అనిపించింది? So, నాకు తెలిసి గమనం ఇస్ అ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండి, ఫర్ వేరియస్ రీజన్స్. బట్ నాకైతే ద మూమెంట్ ఐ హర్డ్ ద స్టోరీ, నాకు ఐ డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఐ థింక్ రైట్ నౌ వన్ ఐ హియర్ స్టోరీ నేను అనుకుంటాను ఇది నా కెరియర్కి ఎలా హెల్ప్ చేస్తుంది, ఆర్ ఇప్పుడు నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్కి దీనికి ఎలాంటి కాంట్రాస్ట్ ఉంది. ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ టు కన్సిడరేషన్ వన్ ఐ హియర్ స్క్రిప్ట్ రైట్ నౌ. బట్ నేను ఎప్పుడైతే గమనం స్క్రిప్ట్ విన్నానో ఐ హ్యాడ్ నథింగ్ ఇన్ మైండ్. లైక్ ద మూమెంట్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ okay, you know what, I'm doing this film. Okay. That was my only thing that came to my mind. నాకు ఇంకేం గుర్తు రాలేదు. వేరే యాక్టర్స్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, ఇవేవి అడగలేదు నేను. The moment I heard the story, I had tears in my eyes at the end of the narration, even though it was a small 30-minute narration. Then I told Sujana that, I'm really grateful that I got this opportunity to this character. And for me, the biggest take-home value from this was the emotion in the story. ఓకే. So I truly believe that manam screen meeda if we have to be recognized as a good actor, the emotions in the script have to be really, really good. Correct. So
I think when you go back and remember a character from a film, it is because you emotionally connected with them. And ఈ స్క్రిప్ట్ విన్నంత సేపు నాకు I was in it was throughout an emotional journey. ఓకే, And yeah, that is pretty much why I decided to do it. రైట్. నేను ఫస్ట్ ఫిలిం నుంచి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీలో చూడడం జరిగింది. ఎక్కడి నుంచో జీన్స్ అంటారు అది కూడా? I guess so. జీన్స్. No, I think when you're promoting a good film, you're confident from the inside. And yeah, for a film like Gamanam, I think you can definitely be very, very confident about it. రైట్. సో ఇండస్ట్రీకి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తీసుకొచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో, అంటే ఇండస్ట్రీకి నేను చెప్తున్నాను. సో తర్వాత సెకండ్ లాక్డౌన్ అయిన తర్వాత థియేటర్కి ఏమన్నా ఉన్న దుమ్మంతా దులిపేసింది మీరే అంటున్నారు. సక్సెస్ ఇచ్చి అండ్ తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్. కంగ్రాచులేషన్స్ వాటి గురించి. అండ్ దీంట్లో చాలా ఇంటెన్స్ ఉన్న రోల్ అని అనిపిస్తుంది. దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. మీ పేరు ఇద్దరికి మీకు లైక్ మీరు ఇద్దరు ఎప్పుడు కనిపిస్తున్నారో అది కనెక్ట్ అవుతూ ఉండింది. సో ఎలా అనిపించింది ఫస్ట్ ఇది స్టోరీ వచ్చినప్పుడు? స్టోరీ వచ్చినప్పుడు ఐ వాజ్ టోల్డ్ బాబా సార్ కెమెరా వర్క్ చేస్తున్నారు అండ్ దే సెడ్ ఇళయరాజా గారి మ్యూజిక్ అండ్ ఐ వాజ్ లైక్ సోల్ టేక్ బికాస్ ఇట్స్ అ డ్రీమ్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అందరి బకెట్ లిస్ట్లో కూడా లేదు ఇళయరాజా గారి మ్యూజిక్ పడాలి బికాస్ ఇట్స్ సచ్ అ హ్యూజ్ డ్రీమ్. And later I met Sujna and then we discussed about the story and the characterization. Idi naku shoot paranga second film andi. So for a second film to be this nice and this kind of a role, I was not ready to lose because నాకు తెలియదు మరి ఇలాంటి రోల్ వస్తుందా లేదా తెలియదు because there's so much of emotion and Sujna andi there's no lot of dialogues, you have to emote everything through the eyes. So adi koncham challenging thing to do for a second film heroine. So andukane I was like I jumped into it, I was the one who grabbed it like I want to do it. And then we did look test because the role is different, I'm playing a Muslim girl. Okay. So they had to put the burqa, we did couple of looks. And actually they were confident but how to put it on cinema and everything అన్నది చేసి చూసారు. అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అంటే ప్రేమించే వ్యక్తులకి, ప్రేమికులకి ఏమన్నా ఇది ఒక డిఫరెంట్ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందా? ఓకే, ప్రేమ అంటే ఇలా ఉంటుంది. కొన్ని ప్రేమలు కొన్ని రకాలుగా ఉంటాయి. కొంతమంది ప్రేమికులు కొన్ని రకాలుగా ఉంటారు. సో ఈ ప్రేమ మాత్రం చాలా అందంగా, దీంట్లో త్యాగం ఏమన్నా ఉందా అనేటట్టుగా కనిపించింది. అంటే ఈ మూవీ చూసాక అయితే వి ఆల్ విల్ ఫీల్ మనం ఎంత బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ అండ్ ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నందుకు ఎంత బ్లెస్డ్ గా ఉన్నాము అన్నది ఫీల్ అవుతుంది డెఫినెట్ గా. అండ్ ఎవరి క్యారెక్టర్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఎమోషన్ హైస్ ఆర్ టూ హై. ఓకే. యా. అండ్ సాయి మాధవ్ బుర్రా గారు మళ్ళీ ఇది రాను రోజు సినిమా చూసినప్పుడు అనుకుంటా. సో అలా సినిమా అయ్యి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో ఇమీడియట్గా ఎవరు దీనికి డైలాగ్ రైటర్ అని సెర్చ్ చేశాను నేను. సో అంత అమేజింగ్ రైటింగ్ ఉంటుంది ఆయనది. అండ్ ఎస్పెషల్లీ ఇందులో శ్రేయా గారు చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, నాకు వినపడకపోయినా రోజు నీకు గంట కొట్టి పూజ చేసేదాన్ని, నాకేం తెలుసు నీకు వినపడదని దేవుడిని అడగడం. దట్ వాజ్ అమేజింగ్. అసలు అదొకటి చాలా అనిపించింది. సో సమ్ టైమ్స్ యూనో కొన్నిటికి కనెక్ట్ అయిపోతూ ఉండవు. నేను కూడా కనెక్ట్ అయిపోయానేమో, నేను కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నానేమో ఆ డైలాగ్కి. యా, అసలు ఫస్ట్ ఫిలింకే ఇళయరాజా గారు, ఫస్ట్ ఫిలింకే సాయి మాధవ్ గారు అండ్ శ్రియా, ఇంత మంచి యాక్టర్స్తో నాకు తెలిసి మీకు వర్క్ చాలా కంఫర్టబుల్గా నడిచిందేమో అని నాకు అనిపిస్తుంది. యా, కంఫర్టబుల్ బట్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కదా ఇళయరాజా సార్తో మ్యూజిక్ చేయించడం అండ్ యూనో టు కన్విన్స్ హిమ్ టు గెట్ హిమ్ ఆన్ బోర్డ్. అండ్ దెన్ ఇళయరాజా సార్ వచ్చిన తర్వాత I didn't have much to do, but still it is still కొంచెం వర్క్ ఉంటుంది. అండ్ సాయి మాధవ్ గారిది, సాయి మాధవ్ గారు ఐ నో హిమ్. ముందు నేను వేరే స్క్రిప్ట్ అనుకున్నప్పుడు కూడా ఐ ఫస్ట్ నరేటెడ్ టు సాయి గారు. అండ్ దెన్ దిస్ స్క్రిప్ట్ ఆల్సో when I was writing I've always discussed with Sai garu. So Sai, I'm lucky to have all these big names on board. So Sai garu loved the script and he said he's doing it and he's come on board. రైట్. సో మీరు వేరే లాంగ్వేజెస్లో కూడా చేయడం జరిగింది, ఎన్నో ఫిలిమ్స్ చేయడం జరిగింది, ఎంతోమంది గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. బట్ ఈ రోల్ చేసేటప్పుడు ఎక్కడైనా మీకు ఏమన్నా టఫ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ అయ్యాయా? డూ యూ రియల్లీ ఫెల్ట్ దట్స్ వాటర్ సీన్? అదేంటండి ఇక్కడ వరకు వాటర్, అది నిజంగా ఉండిందా, అది గ్రాఫిక్సా ఏంటండి అది? How you guys feel, because you know, but even after every film, the night before, I just can never sleep. No matter what I try, I don't know if it happens to you, but it's always like, what's going to happen, or I don't know what it is. And no matter how much you try, you always
you know, no matter how much you know the role, there's always a sense of nervousness, and I love that because that kind of makes you challenge you and pushes you. But this film, when I was shooting for it, I had the worst sinus attack ever. I could Okay. not breathe. I could not sleep. I was coughing non-stop. Had it been Corona time, they would have just cancelled the shoot back in the day. And then, yeah, so Baba sir gave me his all medicines. Everyone's trying their best to make Okay. me feel comfortable. And then we were shooting this in the water. And poor guys, they were trying so hard to make me feel comfortable. Like Baba sir was trying to shoot it in a way that it wasn't difficult for me. Well, those shots are very well planned and very well written and thought for. So it wasn't like they were just. It was very well articulated. So even though it was tough, but it wasn't. I enjoyed it. Right. I kind of felt like that I was doing something beyond, and it's always fun when you're trying to, I don't know, somewhere do something that you haven't done before, kind of push the boundaries. So that was fun. But some of the scenes were very demanding, and emotionally they took a lot. But even though they were taking so much emotionally, you feel really relieved and good after, because you know you've created something nice, and they were written so well, and then Baba sir was giving so much. You feel like you want to give your best too. రైట్ అండ్ ఇందులో ఇంకొక చిన్న ట్రైలర్లో కనిపించిన సీన్ ఉంటుంది ఆ పాపకి ముద్దు పెట్టడం శ్రీయా లైక్ కాలికి ముద్దు పెట్టడం అనేది అండ్ That was the first చాలా shot వరకు we ఫేస్ మీద అంటే మూవీస్లో చూస్తుంటాం అరే ఇది బట్ ఏదో కమల్ హాసన్ గారి ఫిలింలో ఒకటి ఉండింది ఒక పాట వస్తూ ఉంటుంది ఆ పాప జస్ట్ ఇట్లా అంటే తంతూ ఉంటుంది అంటే అదొక చిన్నవి ఉండిపోతుంటాయి అనమాట నాకు అనిపిస్తుంది ఆ చిన్నవి ఆ సెన్సిబుల్ అవి పట్టుకున్నప్పుడే నిజమైన రైటింగ్ స్కిల్స్ అనేది బయటకు వస్తుంది అని చెప్పి సో అది ఎవరి ఎలా అసలు అంటే ఇట్స్ మదర్ అమ్మ బేబీని అంతా ముద్దు పెడుతుంది కదా కాలేంటి చెయ్యేంటి సో ఇట్స్ యువర్ బేబీస్ సో బాధాల్ని ముద్దు పెట్టుకుంటారు కదా తల్లి బట్ అవి చాలా చిన్న నోట్స్ యూనో చాలా చిన్నవి బట్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి చూడడానికి చాలా వరకు కొన్నిట్లో మనం మిస్ అయిపోతూ ఉంటాము బట్ ఈ ఫిలిం చూసిన వాళ్ళు ఒక ఎమోషనల్ కనెక్షన్తో ఉంటారు అనుకోవచ్చా థియేటర్లో ఆడియన్స్ అందరూ అంతేనా ఏడిపించడానికి రెడీ అయిపోయారా మీరు సో అప్పుడప్పుడు కళ్ళకి ఏడవడం కూడా చాలా మంచిది లోపల ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది కదా అంతే అంటారా శివ మీరేమన్నా డెఫినెట్లీ అండ్ ఐ థింక్ దీంట్లో ఉన్న ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఐ థింక్ యూ లాఫ్ విత్ అస్ యూ ఎంపథైజ్ విత్ అస్ ఎట్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ చాలా సిచ్యువేషన్స్ లో మాతో ఏడుస్తారు అండ్ మీతో ప్రేమలో పడిపోతారు I hope so, and I hope so. ఖచ్చితంగా I hope so. But I say this, and I think Sujana, తనకి ఫస్ట్ సినిమా అయినా కానీ it didn't feel like I was working with the first time అసలు director. ఎవరికి అనిపించట్లేదు అది కదా Yeah. గొప్ప విషయం ఆవిడ నాకు తెలిసి ఏదో కనెక్షన్ ఉంది మీరు నిజం చెప్పండి వేరే లాంగ్వేజెస్ లో ఫిలిమ్స్ చేసి వచ్చారా She's very clear about everything. తనకు నరేషన్ నాకు ఫస్ట్ డే ఇచ్చినప్పుడు ఈ సీన్ లో ఏ కలర్ క్లోజ్ చేసుకుంటాడు క్యారెక్టర్ అండ్ ఏ పాయింట్ లో షీ వాంటెడ్ పాజెస్ ఆ డైలాగ్ లో Right. అండ్ బేసిక్లీ ఎవ్రీథింగ్ తనకి షీ హ్యాడ్ ఎవ్రీథింగ్ సార్టెడ్ ఇన్ హర్ మైండ్ సో సెట్ మీద షీ నెవర్ టుక్ ఎనీ కైండ్ ఆఫ్ టైమ్ సో జస్ట్ వెంట్ ఇన్ యాక్షన్ అండ్ రన్ వావ్ సో ప్రియాంక ఇది అంటే ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు ఇదొక సినిమా డెఫినెట్గా సో సెకండ్ టైమే చేయడం జరిగిందన్నారు ఈ లోపు మీకు బోలెడన్ని రిలీజులు కూడా అయిపోయినాయి సో బట్ లైఫ్లో కెరియర్ స్టార్టింగ్లోనే ఇలాంటి ఫిలిం వచ్చినందుకు అండ్ దీంట్లో మర్చిపోలేని మూమెంట్ ఏముంది అంటే మర్చిపోని మూమెంట్ ఏంటంటే యాజ్ అన్ యాక్టర్గా నాకు యాక్చువల్గా మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి హౌ టు గెట్ ఇన్ టు అ క్యారెక్టర్ అవన్నీ నేను ఈ ఫిల్మ్తో నేర్చుకున్నాను ఓకే ముందు చేసినవి జస్ట్ డైలాగ్స్ నేర్చుకొని ఎమోషన్ క్యారీ చేసి అక్కడ దాకా పర్ఫామ్ చేయడం బట్ ఐ థింక్ షూట్ తర్వాత కూడా ఐ క్యారీడ్ దట్ ఎమోషన్ విత్ మీ ఫర్ ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ అ మంత్ ఇట్ వాస్ స్టిల్ దేర్ రైట్ సో మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ వై యూ ఈవెన్ స్టిల్ సెలెక్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ కలర్స్ బికాస్ దే కెన్ రిలేట్ దట్ క్యారెక్టర్ ఇస్ స్టిల్ లైక్
if I'm choosing something like, oh, this character you play, still choosing these kind of outfits, these kind of colors. I think I took that tinge from that character. ఓకే Yeah. సో ఇందులో చేసిన క్యారెక్టర్స్కే అది 1 month వరకు ఉండిపోయిందంటే ఈ సినిమా 2 hours 2.5 hours థియేటర్లో చూసిన తర్వాత సో ఆడియన్కి కూడా కొన్నాళ్ల పాటు గుర్తుండిపోతుందా? యా అంతేనా? సో మీరు ఫస్ట్ ఫిక్స్ అయ్యి వచ్చారా నన్ను మర్చిపోకూడదు ఫస్ట్ సినిమా తీసిన తర్వాత, ఇండస్ట్రీ మర్చిపోకూడదు, ఆడియన్స్ మర్చిపోకూడదు, ఇలాంటిది ఏమైనా? లేదు. లేదా? అయ్యా నాకు అర్థం కావట్లేదు, మీరు ఇలానే నెరేట్ చేశారా వెళ్ళి, లేకపోతే సుజనా లైక్ నెరేటింగ్ టైంలో అండ్ డైరెక్షన్ టైంలో వేరే? I think she has her own zone and That is like different zones. yeah, that's a different zone. She has her zones. Very She's very different when she's directing, very different. You're very shy. నాట్ వెల్ డైరెక్టింగ్. Yeah. She's వైల్డ్ డైరెక్టింగ్ కాదు అట. she's when never she's in front of acting the on monitor, set, she's not so soft and అవునా? yeah, చాలా shades కనిపిస్తాయి. మాస్ సుజనా బయట. Yeah. No, really. She roll up her sleeves as soon as she's in front of the monitor. So With me, no, yeah. yeah, I think you were lucky enough. Memo, we saw that side of Sujana. Angry and all. నాట్ యాంగ్రీ. Not angry. మాస్ వాళ్ళ లైక్ No, not జల్దీ mass. సే. Yeah. Also, it's like what she wants, she wants. She wants it no matter That what. is okay. Yeah, otherwise it's not. నాట్ యా యాంగ్రీ. మేబీ అది తనకి ఏం కావాలి అనేది Yeah, అంత yeah. క్లియర్ గా ఉన్నారు Yeah, అంటే yeah. అది స్క్రీన్ మీద కూడా కనిపించింది అనిపించింది. ఇప్పుడు మనం బాబా గారి గురించి మాట్లాడేటప్పుడు డిఓపి లా మాట్లాడాలి, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడదామా మనం? ఏది బెస్ట్? డిఓపి బెస్ట్ అంటారు. నాకు ప్రొడ్యూసర్. మీకు ప్రొడ్యూసర్. ఓకే, వెరీ నైస్. సో బాబా గారి గురించి ఏం చెప్పాలనుకున్నారు ఒక వర్డ్ లో చెప్పాలంటే? One word. One word is hard, yeah. వెరీ I mean, that's the funny part. He's very quiet, like he's very. బాబా స్టైల్. He's very yeah. Fun. So when I was doing my first film with like the last one with Baba Garu, funny part is so he had this every time he was doing this, and, Beard. it was like he's thinking something. ఓ And like Oh, I Baba never- Garu. మేనరిజం. Mannerism, నో okay. బియర్డ్ హీ విల్. Yeah. ఓకే. He will start doing that with his beard. He's very intense, very talented. He loves his art. Very passionate. రైట్. And I feel like he believes in giving his best in that moment. And it comes from within. It's very, his art is, it's very internal. Right. So yeah, he's one of those people you want to work with and you want to learn a lot from. Yeah. So I'm gonna sum it up, but yeah, he's just an amazing human being to me. సో ఎస్ అండ్ కాళీ ప్రొడక్షన్స్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదని అనిపించింది. బికాస్ చారు హాసన్ గారిని అడిగితే ఆయన్ని తీసుకొచ్చారు, సుహాస్ గారిని తీసుకొచ్చారు, శ్రియా గారిని తీసుకొచ్చారు, అండ్ ఇంత మంచి కాస్ట్ ఇచ్చారు మీకు. సో ఫస్ట్ ప్రొడక్షన్కే మీకు ఏమాత్రం ఏది తగ్గకుండా చేశారు. సో ఐ విష్ అంటే What is that one thing you hated about us? నథింగ్. There's one thing. Yeah. I like. అది ఆవిడ If only she didn't do this. If only he didn't do that. Like my day would be so nice. No, I made sure every one of you did what I wanted you to people to do. So I have no And complaints. what nothing. really inspired you to write this film? Um, I know you can't talk much about it. Yeah. I'm reminding you because you'll forget. సో ఇది చుట్టుపక్కల జరిగేవే Yes, అన్నారు కాబట్టి yes, సో yes, yes, సో yes. డెఫినెట్ గా సో కానీ మీరు చూపించిన విధానం అయితే నాకు చాలా బాగా అనిపించింది. Thank you. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, థింక్ చేసే విధానం వేరే వేరే ఉంటాయి, థాట్ ప్రాసెస్ వేరే ఉంటాయి. బట్ మీది చాలా బాగా అనిపించింది, చాలా Thank you. సెన్సిబుల్ గా అనిపించింది. Thank ఫస్ట్లీ you. సో విష్ గుడ్ లక్. ఖచ్చితంగా Thank you. Thank you. సూపర్ డూపర్ హిట్ గా నిలవాలి అని నేను అనుకుంటున్నాను. సో గమనం సక్సెస్ఫుల్ గమనం కావాలని అనుకుంటున్నాను. Thank you. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ Thank you, బెస్ట్. thank గుడ్ you. లక్. గుడ్ Thank you. సో విన్నారు కదా, అతి తొందరలో గమనం థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. ఎన్నో ఎమోషన్స్, ఎంతో ప్రేమ, ఎన్నో అనుబంధాలు చుట్టూ తిరిగే ఈ కథ మిమ్మల్ని అల్లుకోవడానికి థియేటర్స్లో వచ్చేస్తుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసి మంచి సినిమాగా నిలుపుతారని, అంటే సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి, శానిటైజర్ వాడండి. థ్యాంక్ యూ. Thank you. Thank you. Thank you.